తెలుగు క్రైస్తవగీతాల నుంచి 12వ కీర్తన స్తుతులు గణ సంస్తుతులు నిత్యాన్ని కీర్తన పాడుకున్నాం. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి.
స్వస్థపరచును యెహోవారాఫ స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఘనతకు అర్హుడవు నీవే నా దైవము ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మనసులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన మహిమకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము హల్లెలూయా
ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమని గనక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతల్లో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణత కలుగుచున్నది. సృష్టితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడునానికి కీర్తి కలిగినట్లు ఇక్కడ శుభ్రి దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అది పరిశుద్ధుడైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన మన నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నడలా ఆయన ముందుగా చెవారు మాధుము. ఆయన వాక్యం వల్ల ఉండదు. తన గ్రంథంలో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటలేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు పొందమాదరణతో కలుసుకుని పరిశుద్ధుడు అయిన ఓ దేవ, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన ప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అటు నిమిత్తము స్తుతించదు. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఈనందున పాపులను అసహించుకోవాల్సినది, కానీ అట్లా చేయక చెరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాడుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చుడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాస్థిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనని, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగాని ఉండి పనిచేయచుడనియు, ఈయన ఆవేశుడని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే
విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారణలు దేనిని మరొకము. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, ఈ యొక్క ఉపవాస దినమని ప్రత్యేకమైన దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి అనగా ఈ పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా నీవే తోడని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నాయనా, నిన్ను స్తుతించుకునే భాగ్యము, నిన్ను ఆరాధించుకునే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని నీవే యేసయ్యా మా అందరితో నువ్వు మాట్లాడమని ఈ యొక్క వాక్యము మా హృదయములోనికి, మా హృదయము లోపల ఉన్నటువంటి నాయన మా శరీరము లోపల ఉన్న ఎముకలలోనికి, ఎముకల లోపల ఉన్న మూలుగులోనికి దూరున్నట్లుగా నాయనా నీవే మమ్మలను అభిషేకించి వాక్యము చేత మమ్మందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆత్మరూపిగా నుండి అందించు ఆత్మరూపిగా నుండి అందించు ఇహ పరములను తానుడుగా సుడుగే హరియేకుడా ప్రభు దేవతీయేకుడా భావము దేవాయ ప్రభు భావము దేవాయ ప్రభు దయము గణలకు దయ స్తోత్రాలునదే నీవునా ప్రభు దేవతీయేకుడా. ఆయన పాద సాన్నిధ్యములోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందాం. దయచేసి ముందు జరి కూర్చుందామా.
పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఎన్నో రకములైన ఆశీర్వాదాల్ని ఆయన కలుగజేస్తూ ఉంటారు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమును పొందుకున్నటువంటి మనము అందరూ దేవుని ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారా, లేదా కార్యము జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉన్నారా అని మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఆయన సెలవిచ్చుచున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఎవరితోనూ చెప్పటం లేదు కానీ తన యొక్క అంతరంగముతో మాత్రమే ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నేను ఇన్ని రకములైన ఆశీర్వాదములను పొంది నేను మర్చిపోతున్నానేమో, నేను ప్రక్కకు తప్పిపోతున్నానేమో, నేను దేవుణ్ణి విడిచి ప్రక్కకి వెళ్ళిపోతున్న మరొక మార్గంలోనికి వెళ్తున్నానేమో అనేటువంటి అనుమానముతో ఇప్పుడు యొక్క దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రాణముతోనే ఆయన చెప్పుకుంటూ ఉన్నాడట. ఏమంటూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంటే మన అంతరంగమున సమస్తముతోను ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. మరి మనము కూడా ప్రతి దినము ప్రతి నిమిషము మన అంతరంగము ఎలాగ ఉన్నదో నీవు పరీక్ష చేసుకున్నట్లయితే దేవుడు నీ అంతరంగాన్ని ఆయన నీ స్వాధీనములో ఉంచుకొనగలిగే శక్తిని దయచేసేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. మరి రెండవ వచనములో ఏమంటూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అంటున్నాడు. మరి మనం ఈ యొక్క దావీదు ఆయన చేసిన ఉపకారణలో దేనిని మర్చిపోవద్దని చెబుతున్నాడు. మంచిదే. మరి మనం మర్చిపోతున్నామా లేదా జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? చెప్పండమ్మా. మనం మర్చిపోతున్నామా? దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యములన్నీ కూడా చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా మనం అనుభవించిన తర్వాత మరలా మనం దేవుణ్ణి మర్చిపోతున్నామా, ప్రార్థన మర్చిపోతున్నామా, లేదా దైవ సేవకుని మర్చిపోతున్నామా? మర్చిపోయే వారిగా మాత్రము ఉండకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే విద్య నేర్చుకొని గురువుని మర్చిపోయేటువంటి వారిగా ఉన్నావేమో. విద్య ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? దేవుని యొద్ద నేర్చుకున్నాడు ఈ దావీదు. దేవుని సహవాసం వల్ల ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్నటువంటి యొక్క దావీదు ఒకవేళ నేను గురువునే మర్చిపోతానేమో విద్య నేర్చుకున్నానని చెప్పి తను తానే తన యొక్క అంతరంగముతో చెప్పుకొని, ఇదిగో నీవెప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలను నీవు మరిచిపోవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈవేళ మన వాక్యం ఏమిటని మనం గమనించినట్లయితే కృతజ్ఞత లేనివారు. ఏంటమ్మా వాక్యం? కృతజ్ఞత లేనివారు. నేను మిమ్మల్ని అంటలేదు, అంటున్నానా? నేను మిమ్మల్ని అంటలేదు సుమా. ఈవేళ నా వాక్యమే చదివి కృతజ్ఞత అంటే నేను వాక్యం చెబుతూ ఉండగా ఇప్పుడు మీలో ఆ కృతజ్ఞత ఉందో లేదో మీలో మీరే చూసుకోండి. ఏమా? మరి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని దావీదు చెప్పాడు. మరి విద్య నేర్చుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదు మర్చిపోయాడా? మర్చిపోలేదు. అంటే ఇప్పుడు దావీదు దేవుని వల్ల ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి రెండోదిగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినట్లయితే, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను సమృద్ధి అయి
నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో, జాగ్రత్త అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమా, మనకి గృహాలు లేవు అంటే దేవుడు గృహం ఇస్తున్నాడా లేదా? చక్కని గృహాలు చేశారంటే 12వ వచనములో, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. మరి గానము చేసిన తర్వాత ఏం చేశారు? మర్చిపోయారు. తర్వాత ఏం చేశారు? ప్రభువుని మర్చిపోయారంట. 13వ వచనంలో చూడండి, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనపోయిరి. మరి మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఈవేళ విన్నట్టు వాక్యం విన్నటువంటి దేవుని ప్రియ విశ్వాసులారా, మనము దేవుని ఎడల, ఆయన సేవకుని ఎడల, ఆయన సంఘము ఎడల మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఈ కృతజ్ఞత కలిగి ఉంటావో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావట. ఏమా, దేవుని యొద్దకు వస్తే ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, గమనించమ్మా, ఆయన యొద్దకు వస్తే ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, మరి ఆయనతోనే సహవాసం చేస్తే ప్రతిరోజు నీకు ఆశీర్వాదం లేనట. దేవుని స్తోత్రం. ఆ ఒక్క ఆశీర్వాదంతోనే తప్పిపోతున్నావేమో, నీవు జాగ్రత్త. నీకు స్వస్థత వచ్చిన తర్వాత ఆ ఒక్క ఆశీర్వాదంతోనే నీవు వెళ్ళిపోతున్నావేమో. నాకు స్వస్థత వచ్చేసింది కదా, ఇంకేం పర్వాలేదు అనుకొని ఆ ఒక్క ఆశీర్వాదంతోనే వెళ్ళిపోతున్నావేమో. అలాగన వెళ్ళకుండా యేసయ్యను నీవు నిత్యము వెంబడించినట్లయితే నిత్యము కూడా ఆయన ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తూనే ఉంటాడట. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఏం కావాలా? దేవుని ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మీలో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకోండి. మీరు ఎవరు చెప్పక్కర్లేదు, నాయనా నేను నీకు కృతజ్ఞత కలిగి ఉన్నానా లేదా? సేవకునికి, నాకు ప్రార్థన చేసే సేవకునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నానా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకున్నట్లయితే అప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన వారు లేనివారు మీ హృదయమే మీకు చెప్తుందంట. ఎందుకు? దావీదు దేంతో చెప్తున్నాడు? నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. అంటే మన అంతరంగంతో చెప్పినప్పుడు మన అంతరంగమే మనకు చెప్తుందంట నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో. కనుక ఆయన సన్నిధిలో మనం నిత్యము కృతజ్ఞత కలిగి ఆయన మార్గములో నీవు నడిచినట్లయితే నీకు ఏ కొదువ లేకుండా దేవుడు నిన్ను నిత్యము కాచి కాపాడేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలోను అక్షరును అదృశ్యులను రాజువైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ ప్రత్యేకమైన దినమున మమ్మందరినీ నీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించిన తండ్రి నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధ స్థలములు అనగా నీ దేహమనే దేవాలయం అన్నావు ప్రభా. ఈ దేహమనే దేవాలయములో నిలిచి ఉన్న మా అందరినీ మీరే దీవించండి ప్రభా. నాయనా, ఎవరు బలహీనత కలిగి నీ వైపు పేరు చూచుచున్నారు వారందరినీ మీరే స్వస్థపరచండి. నాయనా, నీ ఆరాధనలో ఏకీభవించే భాగ్యమనిచ్చావు, నీ వాక్యముని వినే భాగ్యమనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయనా, ఇన్ని రకములైన ఆశీర్వాదములను పొంది నాయనా మేము కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నామో లేదో నీవే
నాయనా దావీదు ఎలాగనైతే నాయనా తన ప్రాణముతో చెప్పుకొనిస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దని మా జీవిత కాలం అంతా కూడా ప్రభా నీవు చేసిన ఉపకారములలో ప్రభా మేము దేనిని మర్చిపోకుండా నిన్ను స్తుతించే వారముగా దావీదు వలె నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. పౌలు వలె నీకు ప్రత్యేకమైన పాత్రగా ఏర్పడే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నైనానికి స్తోత్రములు. ప్రతిరోజు దైవ సన్నిధి చేయుట, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును చదువుట, ప్రతిరోజు నిన్ను స్తుతించుట మా జీవిత కాలమంతా కూడా ఇలాగున నిన్ను వెంబడించే ధన్యత మా అందరికీ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అలాని తండ్రి, వచ్చే శుక్రవారము కానుకల పండుగ నీ మహిమార్థమై ఘనముగా జరిగింపచేయండి ప్రభా. నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం. కానుక పెట్టే కానుకలు సమర్పణ చేస్తుండగా నీవెలాగనైతే కానుక పెట్టి ఎద్ద ఉండి పేద విధవరాలు కానుకను ఎలాగనైతే అంగీకరించావు ప్రభా, రేపటి శుక్రవారమున మేము సమర్పణ చేసే కానుకలు నాయనా నీవు అంగీకరించే కానుకలుగా, నీవు లక్ష్య పెట్టే కానుకలుగా మేమందరము నీ కానుక సమర్పణ చేసే భాగ్యము దయచేయండి ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. అలానే తండ్రి, ఎవరంతరంగంలో ఏమి కోరుకొనిచున్నారు ఆ చెప్పున నీవే ప్రతి బిడ్డకు నీవే జరిగించి మేలు కలగ చేసి మహిమను పొందమని, ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి నాయనా నీ ఆశీర్వాదముతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేలుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మానవుల ఆహారమును మాకు దయచేయము, మేళ అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలోని తెకాకిని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశరత్నమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశరత్నమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.